మీరు చూస్తున్నది టీసాట్, నేను శిశిర. వరికి బదులుగా అనువైన యాసంగి పంటలు, వాటి యాజమాన్య పద్ధతుల గురించి మనతో మాట్లాడేందుకు టీసాట్ స్టూడియోలో ఉన్నారు డాక్టర్ ఇందూర్ధర్ రెడ్డి గారు. అయితే మనకి ఇప్పుడు ముందుగా వరి పంటకు సంబంధించి ఎంత విస్తీర్ణం అంటే పెరుగుతూ పోతుందంటారు వరికి? మనం గత 10 సంవత్సరాలు మనం చూసుకున్నట్టయితే తెలంగాణలో ప్రతి ఏటా మన వరి విస్తీర్ణం ఖరీఫ్లో కానీ రబీలో కానీ మనకు వరి విస్తీర్ణం పెరుగుతూ పోతూ ఉంది. మీరు గణాంకాలు చూసుకున్నట్టయితే ఇంతకుముందు చెప్పినట్టు గత ఖరీఫ్లో సుమారుగా 52 లక్షల ఎకరాలు, ఈ సంవత్సరం ఖరీఫ్లో మనకు 65 లక్షల ఎకరాల వరకు కూడా మనకు వరి సాగు అవుతూ ఉంది తెలంగాణలో. అంటే మనకి ఇప్పుడు ఏకరీతి పంటల సాగు వలన విస్తీర్ణం అంటే వాటి వల్ల నష్టాలు ఎట్లా ఉన్నాయంటారు? ముందుగా ఏకరీతి పంటలకు వెళ్ళేదానికంటే ముందు వరి అసలు ఎందుకు మనకు ఎక్కువగా సాగు చేస్తూ ఉన్నారు తెలంగాణలో అనేదానికి మాట్లాడుకుంటే, తెలంగాణలో చాలా అనుకూలతలు ఉన్నాయన్నమాట. ముందుగా సాగునీటి లభ్యత ఎక్కువైంది. రెండవది, వ్యవసాయ విశ్వవిద్యాలయంలో విడుదలైనటువంటి మంచి రకాలైతేనేమి, వరిలో యాంత్రీకరణ మరియు సాంకేతికత వంటి పెరగడంతో మనకు రైతులకు వరి సాగు చేయడం చాలా సులభతరమైతే ఉంది. ఇటువంటి తరుణంలో కనీస మద్దతు ధర కూడా చాలా తృప్తికరంగా ఉందన్నమాట. అంతేకాకుండా మార్కెట్ ధరలు అయితేనేమి, ఖచ్చితమైనటువంటి లాభం అనేది రైతు చూస్తూ ఉన్నాడు. అందుకే రైతులందరూ కూడా వరి సాగు చేసేదానికి ఇష్టపడతా ఉన్నారు. ఆ విధంగా మనకు ప్రతి సంవత్సరము వరి, ఖరీఫ్లో వరి, రబీలో వరి అట్లా సాగు చేసుకుంటూ ఒకే పొలంలో ఏకరీతి పంటగా అలా సాగు చేసుకుంటూ పోతున్నారు. ఇక మీరు అడిగినట్టు ఏకరీతి పంట వల్ల జరిగే నష్టాలు అయితేనేమి, వాటి వల్ల ఏమి నష్టాలు కలగవచ్చు అంటే, ఏకరీతి పంట అంటే ఒకే పంటను ఆ పొలంలో మళ్ళీ వేయడం అనమాట. చాలా సంవత్సరాలుగా మీరు గమనించినట్టయితే తెలంగాణలో చాలా ప్రాంతాల్లో కూడా చాలామంది రైతులు ఖరీఫ్లోనూ అదే పంట, రబీలోనూ అదే పంట, మళ్ళీ వచ్చే ఖరీఫ్లో అదే పంట అలాగా సాగు చేసుకుంటూ పోతా ఉన్నాం. ఇటువంటి తరుణంలో మనకు రైతు సౌలభ్యం అంటే లాభం మరియు సులభతరం ఏదైతుందో అది సాగు చేస్తూ ఉన్నాడు. మనం అంతేకాకుండా ప్రకృతిని కూడా మనం దృష్టిలో ఉంచుకున్నట్టయితే ఈ ఏకరీతి పంట వల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. మనకు వరి సాగు చేయడం వల్ల అధిక నీటి వినియోగం మరియు అధిక కర్బన ఉద్గారాలు, అంటే మనకు ఏదైతే హరిత వాయువులు అంటూ ఉన్నామో ఇవన్నీ మనకు విడుదలవ్వడము, మనకు వాతావరణంలో మార్పులు సంభవిస్తూ ఉన్నాయి. కాబట్టి రైతులు సులభతరం అనే విషయాన్ని ఒకటే గ్రహించుకోకుండా రైతులు లాభం కూడా, మనకు వరికి చాలా ప్రత్యామ్నాయ పంటలు ఉన్నాయి, ఆ పంటలు సాగు చేసుకున్నట్టయితే మనకి వరి కంటే కూడా ఎక్కువ లాభం ఉంటుంది మరియు ప్రకృతికి కూడా ఎంతో కొంత మేలు చేసిన వాళ్ళు అవుతూ ఉంటాం. కాబట్టి ఏకరీతి పంట వల్ల నష్టాలు ఉన్నాయనేది ఖచ్చితం. మనం అది తగ్గించుకున్నట్టయితే మనకు ఖచ్చితంగా లాభదాయకంగా ఉంటుంది. మనకు మరియు సమాజానికి, నేచర్కి, అన్నింటికి కూడా లాభదాయకంగా ఉంటుంది. అంటే మనకి ఇప్పుడు ఈ వరికి బదులుగా యాసంగి పంటల సాగు, దాని ఆవశ్యకత ఎట్లా ఉంది అంటారు? ఖచ్చితంగా మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఒక సులభతరము మరియు లాభదాయకము అనే 2 విషయాలు కాకుండా మనకు ప్రకృతి మరియు వాతావరణ మార్పులు ఇవన్నీ దృష్టిలో ఉంచుకున్నట్టయితే వరికి ఖచ్చితంగా ప్రత్యామ్నాయ పంటల ఆవశ్యకత ఇప్పుడు ఉందన్నమాట. మనం ఇలాగే ఒకే పంట సాగు చేసుకుంటా పోతే కూడా సమతుల్యత, మన వాతావరణం యొక్క సమతుల్యత దెబ్బతింటా ఉంది. కాబట్టి మనం పంటల మార్పిడి చేసుకోవాలి. మనం ఎప్పటి నుండో చెప్తా ఉంటాం, పంటల మార్పిడి చేసుకోవాలి. పంటల మార్పిడి చేసుకోవడం వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. నేల మనకు చాలా ఫర్టైల్గా తయారవుతూ ఉంది. లేదా మనకు కార్బన్ ఉద్గారాలు ఏవైతే వరిలో చాలా ఎక్కువ రిలీజ్ అవుతూ ఉన్నాయో, విడుదలవుతూ ఉన్నాయో అవి కూడా తగ్గించుకోవచ్చు. మరియు ఈ ప్రత్యామ్నాయ పంటల్లో లాభాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. మనకు నూనె గింజ పంటలు అయితేనేమి, పప్పు ధాన్యాలు అయితేనేమి, మొక్కజొన్న లాంటి పంటలు అయితేనేమి, ఇవన్నీ కూడా మనకు వరి కంటే కూడా మనకు అధిక లాభాలు వచ్చే అవకాశం ఉంది. అంటే మనకి వరికి బదులుగా యాసంగిలో ఏ పంటల్ని సాగు చేసుకోవచ్చు అంటారు? మనం ఇప్పుడు ప్రత్యామ్నాయ పంటల గురించి చూసుకున్నట్టయితే వరిలో మనకు అందరూ కూడా వరి సాగు చేస్తూ ఉన్నారు చాలా మటుకు. రబీలో కూడా మనకు యాసంగిలో కూడా మన తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా సాగే పంట వరి. మనకు వరి కాకుండా మనకు మొక్కజొన్న సాగు చేసుకునే దానికి అవకాశం ఉంది, లేదా వేరుశెనగ సాగు చేసుకునే దానికి అవకాశం ఉంది. పప్పు దినుసులకు వచ్చేసరికి మనకి పెసర, మినుము కూడా అవకాశం ఉంది. నూనె గింజల్లో వేరుశెనగ లేదా కుసుమ లేదా నువ్వులు
ప్రొద్దుతిరుగుడు, ఇటువంటి పంటలు కూడా మనం లాభదాయకంగా సాగు చేసుకోవచ్చు. ఇవే పంటలు కాకుండా మనకు కొత్త పంటలు అంటే ఆవాలు, ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఆవాలు, లేదా మనకి శనగ మరియు కుసుమ, ఇటువంటి పంటలు కూడా మనం సాగు చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మనము లాభదాయకంగా ఉండవచ్చు. మరియు మార్కెట్లో కూడా మనకు అన్నీ కూడా మంచి ధరల్లో ఉండేదానికి అవకాశం ఉంది. మనము ఏదైనా ఒక పంట అత్యధికంగా పండించినప్పుడు ఖచ్చితంగా మార్కెట్లో వాటి సప్లై ఎక్కువైపోయి మనకి రేట్ తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి అటువంటి ఏవి మనకి సమస్యలు రాకుండా సమతుల్యంగా అన్నీ కూడా నూనె గింజ పంటలు, అపరాలు, ఇవన్నీ సాగు చేసుకున్నట్టయితే మనకు మార్కెట్ ధరలు కూడా మనకు అందుబాటులో ఉంటాయి. అంటే మనకి మొక్కజొన్న చూసుకుంటే మొక్కజొన్న సాగు ఎట్లా చేసుకోవచ్చు అంటారు? మొక్కజొన్న మనం చూస్తూ ఉన్నాము మార్కెట్లో. మొక్కజొన్న మనకు పౌల్ట్రీ ఇండస్ట్రీ అయితేనేమి, డైరీ ఇండస్ట్రీ అయితేనేమి మనకి దానాగా మొక్కజొన్న చాలా ఎక్కువగా వినియోగిస్తూ ఉన్నారు. కానీ ఈ మధ్యకాలంలో ఎథనాల్ తయారీలో కూడా మనకు మొక్కజొన్న వినియోగించుకునేదానికి ఆస్కారం ఉందని తెలిసింది. కాబట్టి మనం ఇట్లా మొక్కజొన్న మనము అధిక వినియోగం మరియు మార్కెట్ డిమాండ్ పెరిగే కొద్దీ మనకు రైతుకు కూడా ఖచ్చితంగా లాభదాయకం అవుతా ఉంది. మనం చూసుకున్నట్టయితే మొక్కజొన్నకు కూడా 2200 వరకు కూడా మనకి మార్కెట్ ధర ఉంది, కనీస మద్దతు ధర. సో ఇటువంటి పరిస్థితుల్లో మనకి మొక్కజొన్న రబీలో వరికి ప్రత్యామ్నాయంగా వేసుకోవచ్చు. మరియు మనందరికీ తెలుసు మొక్కజొన్న వరి కంటే కూడా చాలా తక్కువ నీళ్ళతోనే మనకి పంట పండేదానికి ఆస్కారం ఉంది. ఇక మొక్కజొన్న పూర్తిగా మనం పంట ఏ విధంగా వేసుకోవచ్చు, ఏంటి ఆ అవకాశాలు, అంటే మెలకువలు ఏంటి అనేది మాట్లాడుకున్నట్టయితే మొక్కజొన్నలో మనకు కనీసంగా మీరు మార్కెట్లో ఉన్నటువంటి ప్రైవేట్ హైబ్రిడ్స్ అయితేనేమి, మన విశ్వవిద్యాలయంలో DHM 117, 121 వంటి రకాలైతేనేమి, మనకి కరీంనగర్ మక్క 1, 2 వంటి హైబ్రిడ్స్ అయితేనేమి, ఇవన్నీ కూడా మనకి చాలా అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ విత్తుకోవచ్చు. ఎకరానికి 8 కిలోల విత్తనం మనకి ఎకరానికి సరిపోతుంది. ఈ విత్తనాన్ని వరుసల మధ్య 60 సెంటీమీటర్లు మరియు వరుస లోపల మొక్కల మధ్య 20 సెంటీమీటర్లు ఉండేటట్టుగా విత్తుకోవాలి. మనకు ఇప్పుడున్నటువంటి యాంత్రీకరణ వల్ల మనము కల్టివేటర్ తర్వాత మనం సాలలో వేసుకోవచ్చు, లేదా సీడ్ డ్రిల్తో కూడా మనము విత్తనం వేసుకునేదానికి ఆస్కారం ఉంది. అలా వేసుకున్నట్టయితే మనం 60 వరుసల మధ్య 20 వరుసలో మొక్కల మధ్య మనం చూసుకున్నట్టయితే మనకు మంచి దిగుబడులు వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఇకపోతే విత్తనం వేసిన తర్వాత ఆ ప్రాంతంలో మనము కలుపు నివారణ సమస్యలు, అంటే కలుపు మందు పిచికారీ చూసుకున్నట్టయితే కలుపు ముఖ్యంగా అట్రజిన్ అనే ఒక కలుపు మందు ఉందన్నమాట. ఇది 1 కేజీ కలుపు మందు ఎకరానికి సరిపోతుంది. ఇది మనం పిచికారీ చేసుకున్నట్టయితే ఇది కలుపు మొలకెత్తే కంటే ముందు, అంటే ప్రీ ఎమర్జెన్స్ హెర్బిసైడ్ అంటాం. ప్రీ ఎమర్జెన్స్ హెర్బిసైడ్ మనం స్ప్రే చేసుకున్నట్టయితే విత్తిన 48 గంటల్లోపు ఇది పిచికారీ చేసుకోవాలి. చేసుకున్నట్టయితే మనకి ఏ కలుపు కూడా దాదాపుగా వచ్చే సమస్య లేదు, ఆస్కారం లేదు. కాబట్టి మనం మొక్కజొన్నలో కనీసంగా మనము నీ హైట్ స్టేజ్ అంటాం, అంటే మోకాళ్ళ ఎత్తు పెరిగే వరకు మనం కలుపు రాకుండా చూసుకున్నట్టయితే ఆ మొక్కజొన్న పంట మనకు లాభదాయకంగా సాగు చేసుకోవచ్చు. కాబట్టి మొదట్లో ఈ ప్రీ ఎమర్జెన్స్ హెర్బిసైడ్ మనం పిచికారీ చేసుకున్నట్టయితే ఆ తర్వాత 20 నుండి 25 రోజుల దశలో ఎప్పుడైతే కలుపు 2 ఆకుల నుండి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు మాత్రమే మనం పోస్ట్ ఎమర్జెన్స్ హెర్బిసైడ్ మనం స్ప్రే చేసుకోవచ్చు. టెంబోట్రేయాన్ అని చెప్పి మనకు కెమికల్ ఉంది. ఆ మందును మనం పిచికారీ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా ఈ పోస్ట్ ఎమర్జెన్స్ హెర్బిసైడ్స్ కలుపు వచ్చిన తర్వాత 2 నుండి 4 ఆకుల స్థితిలో మాత్రమే మనం స్ప్రే చేసుకున్నట్టయితే మనం ఖచ్చితంగా వాటిని కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా మనం మొదటి 45 రోజులు కూడా మనం ఎటువంటి కలుపు లేకుండా మనం చూసుకున్నట్టయితే ఆ తర్వాత పంట పెరిగి ఖచ్చితంగా మనకు కలుపు రాకుండా అదే మొత్తం భూమిని కూడా కవర్ చేస్తుంది అన్నమాట. ఇకపోతే ఎరువుల విషయానికి వస్తే 96 కిలోల నత్రజని, 32 కిలోల భాస్వరము, 32 కిలోల పొటాష్ ఇచ్చే ఎరువుల్ని మనము మొక్కలో వేసుకోవాలి, మొక్కజొన్నకు వేసుకోవాలి. ఇక ఈ నత్రజని విషయానికి వస్తే ఇది 2 లేదా 3 భాగాలుగా చేసుకొని, ఒకటి ముందు విత్తనం వేసేటప్పుడు, రెండవసారి 25 రోజుల తర్వాత, మళ్ళీ 45 లేదా 50 రోజుల సమయంలో మూడొకసారి మనం వేసుకున్నట్టయితే నత్రజని మనం క్రాప్ యొక్క, అంటే పంట యొక్క కాల వ్యవధిలో కరెక్ట్గా అందుబాటులోకి వచ్చి పంట దిగుబడులు ఎక్కువ వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఇకపోతే భాస్వరం మొత్తం కూడా మనము బేసల్ డోస్ అంటే విత్తనంతో పాటే వేసుకోవాలి. పొటాషియం కూడా మనం 2 దఫాలుగా వేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకున్నట్టయితే మనకి పంట చాలా లాభదాయకంగా మంచి దిగుబడులు, అంటే 35 క్వింటాళ్ళు పైబడి దిగుబడి వచ్చేదానికి కూడా ఆస్కారం ఉంది. ఈ విధంగా ఇక
నీటి యాజమాన్యం విషయానికి వస్తే మనం ఖచ్చితంగా మన ప్రాంతాల్లో మన నేలను బట్టి అంటే తేలికపాటి నేలల బరువు నేలలా చూసుకొని తేలికపాటి నేలలు అయితే మనకు సుమారుగా యాసంగిలో 8 నుండి 10 రోజుల్లో లేదా బరువు నేలల్లో అయితే 10 నుండి 15 రోజుల్లో ఒక నీటి తడిని ఇచ్చుకున్నట్టయితే మనం సమర్థవంతంగా నీటి యాజమాన్యం చేసుకున్నట్టయితే మరియు ఎరువులు కలుపు యాజమాన్యం చేసుకున్నట్టయితే పంటను లాభదాయకంగా తీసుకునేదానికి ఆస్కారం ఉంది. ఇంతేకాకుండా ఇక సస్యరక్షణ చర్యలు మనం చూసుకున్నట్టయితే చాలా ప్రధానంగా మనం మొక్కజొన్నలో మనకు ఉండే ముఖ్యమైన ప్రధాన సమస్య కత్తెర పురుగు. ఈ మధ్యకాలంలో గత 5 నుండి 7 సంవత్సరాల కాలంలో మనం ఈ కత్తెర పురుగును గమనిస్తూ ఉన్నాం. ఈ కత్తెర పురుగు మనకు అత్యధికంగా నష్టం చేకూర్చే విధంగా తయారైందనమాట. కాబట్టి వీటిని మనం నిర్మూలించాలంటే అంటే మేనేజ్ చేయాలంటే ఖచ్చితంగా మనం కెమికల్ మందులు వాడాల్సిందే. కాబట్టి క్లోరాంట్రినిలిప్రోల్ అనే మందుని మనము ఎకరానికి 80 ml మనం పిచికారీ చేసుకున్నట్టయితే మనము మనకు కత్తెర పురుగును నివారించుకోవచ్చు. అంతేకాకుండా కత్తెర పురుగుతో పాటు మనము మన దీంట్లో కాండం తొలుచు పురుగు కూడా ఉంది. అది కూడా క్లోరాంట్రినిలిప్రోల్ లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ వంటి మందుల్ని మనం పిచికారీ చేసుకొని వాటిని సమర్థవంతంగా మనము అరికట్టవచ్చు. అంతేకాకుండా వీటిలో మనకు కొన్ని రోగాలు కూడా ఉన్నాయి. వాటిని మనము ఆ రోగాలు అంటే ఈ సస్యరక్షణ ఎప్పుడైతే అవసరమవుతుందో అప్పుడు మాత్రమే మనం వీటిని వినియోగించుకోవాలి. అంటే పురుగులు లేదా తెగుళ్ళు వచ్చేదానికంటే ముందే మనం పిచికారీ చేయాల్సిన అవసరం ఎటువంటిది లేదు. కాబట్టి రైతులందరికీ చేసే మనం ఏంటంటే ఎటువంటి సస్యరక్షణ చర్యలు చేపట్టవలసి వచ్చినా ముందుగా ఉన్నటువంటి సమస్యని మీ దగ్గరలో ఉన్నటువంటి వ్యవసాయ అధికారినైనా లేదంటే కేవీకేలు డాట్ సెంటర్లు లేదా రీసెర్చ్ స్టేషన్స్లోకి మీరు అక్కడున్న శాస్త్రవేత్తలకు చూపించి మీరు సలహాలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ విధంగా మనము మెలకువలన్నీ పాటించి మొక్కజొన్న సాగు చేసుకున్నట్టయితే మొక్కజొన్న మనం 35 నుండి 40 క్వింటాలు అంటే సరాసరి 30 క్వింటాలు మనం తీసుకున్నా సరే మనకు ఉన్నటువంటి కనీస మద్దతు ధరతో మనకు వరి కంటే కూడా లాభదాయకంగా మనం చూసుకునేదానికి ఆస్కారం ఉంది. కాకపోతే వరిలో ఉన్నటువంటి కంబైన్ హార్వెస్టర్ వంటి పరికరాలతో మనకు అన్ని పనులు కూడా సులభతరం అవుతూ ఉన్నాయి వరిలో. కాబట్టి మనం ఎప్పుడైతే ఈ మొక్కజొన్నను కూడా మనం పెంచుతామో ఎక్కువ పండిస్తామో ఖచ్చితంగా దీంట్లో కూడా మనకు యాంత్రీకరణకి అవకాశాలు పెరుగుతా పోతూ ఉంటాయి. అప్పుడు ఖచ్చితంగా ఈ పంట కూడా మనకు లాభదాయకంగా అంటే యాంత్రీకరణ పెరిగి సులభతరమయ్యే అవకాశం ఉంది. కావున రైతులందరూ కూడా వరే కాకుండా మొక్కజొన్న, ప్రొద్దుతిరుగుడు, వేరుశెనగ వంటి పంటలు మనం పండించే కొద్దీ మనకు యాంత్రీకరణ అవకాశాలు మరియు సాంకేతికత అనేది పెరుగుతా పోతుంటుంది. మనం ఎప్పుడైతే వాటిని తగ్గించుకుంటూ వెళ్తామో ఖచ్చితంగా ఆ సాంకేతికత కూడా తగ్గుతా పోతుంది. కాబట్టి రైతులందరూ కూడా మిగతా పంటలు వరికి బదులుగా మిగతా పంటలు సాగు చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈ విధంగా మనం మొక్కజొన్న పంటను పండించుకోవచ్చు. ఇప్పుడు మనకి పప్పు జాతి పంటల సాగు ఎట్లా చేసుకోవచ్చు అంటారు? పప్పు జాతి పంటలు చూసుకున్నట్టయితే ముఖ్యంగా మనకు పెసర, మినుము ఈ 2 పంటలు కూడా మనము ఖరీఫ్లో సాగు చేసుకోవచ్చు, రబీలో లేదా వేసవిలో కూడా సాగు చేసుకోవచ్చు. మనం యాసంగి చూసుకున్నట్టయితే రబీలో చూసుకున్నట్టయితే మనము రబీలో వీటిని మనం నవంబర్ చివరి వరకు లేదా డిసెంబర్ 15 వరకు కూడా మనం వీటిని సాగు చేసుకోవచ్చు. ఆ విధంగా వేసవిలో చూసుకున్నట్టయితే వీటిని ఫిబ్రవరి 15వ తారీఖు వరకు కూడా మనం సాగు చేసుకోవచ్చు. జనవరి 15 నుండి ఫిబ్రవరి 15 వరకు. ఇంకొక విషయం ఏంటంటే యాసంగిలో డిసెంబర్ 15 నుండి సుమారుగా జనవరి 15 వరకు ఏ పంటలు కూడా విత్తుకోకపోవడం మంచిది. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి చలి వల్ల మనకి మొలక శాతం దెబ్బతినే అవకాశం ఉంది మరియు పంటల దిగుబడి దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి రైతులందరూ కూడా యాసంగిలో ఏదైతే మనము సరైన సమయం అంటామో సరైన సమయంలో మాత్రమే విత్తనం వేసుకోవాలి. ఆ విధంగా వేసుకున్నట్టయితే మనకు మొలక శాతం ఇవన్నీ పెరుగుతాయి. కాబట్టి నా మనం ఏంటంటే చలికాలంలో డిసెంబర్ 15 నుండి జనవరి 15 వరకు ఏ పంటలు వేసుకోకపోవడం మంచిది. ఇక పెసర, మినుము విషయానికి వస్తే పెసర చూసుకున్నట్టయితే ఎకరానికి 6 నుండి 8 కిలోల పెసర మనకు విత్తనం సరిపోతుంది. ఆ పెసర విత్తనంలో మనకు WGG రకాలు, MGG రకాలు లేదా మినుములో చూసుకున్నట్టయితే సేమ్ WGG అండ్ MGG రకాలు, PU31 వంటి రకాలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ పెసర మనము వేసుకున్న తర్వాత పెసర కూడా వరుసల మధ్య 30 సెంటీమీటర్లు, వరుస లోపల మొక్కల మధ్య 20 నుండి 25 సెంటీమీటర్లు ఉండేట్టుగా విత్తుకుంటే మంచిది.
ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం పెండిమిథలిన్ అనే మందును లీటర్ పెండిమిథలిన్ ఎకరానికి సరిపోతుంది. ఆ విధంగా పిచికారీ చేసుకున్నట్టయితే మనం మొదటి దశల్లో మనకు కలుపు రాకుండా మనం చూసుకున్న వాళ్ళం అవుతాం. ఇక ఎరువుల విషయానికి వస్తే ఎరువుల్లో 20 కిలోల నత్రజని, 8 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరము మరియు 20 కిలోల పొటాష్ అందే ఎరువులు మనం వేసుకున్నట్టయితే మనకు సరిపోతుంది. ఈ అపరాల పంటల విషయానికి వచ్చేసరికి ఇవి మనము లెగ్యూమ్ జాతి పంటలు అని అంటాం. అంటే ఇవి నత్రజనిని గాలిలోంచి అంటే ఇవి తీసుకోగలుగుతూ ఉంటాయి. ఇవంతకు ఇవి మనం నత్రజనిని తయారు చేసుకుంటూ ఉంటాయి. రైజోబియం అనే వేరులోని బ్యాక్టీరియా వల్ల ఇవి ఆ నత్రజనిని తయారు చేసుకుంటూ ఉంటాయి. కాబట్టి మనం ఈ పంటలు సాగు చేసినప్పుడు రైజోబియం మనకు కల్చర్ దొరుకుతూ ఉంటుంది బయట మనకి రైజోబియం కల్చర్ని మొత్తం 6 లేదా 8 కేజీల విత్తనానికి మనకు 200 గ్రాముల రైజోబియం తీసుకొని కలిపి విత్తుకున్నట్టయితే మనకు దిగుబడులు పెరిగేదానికి ఆస్కారం ఉంది. ఇవి లెగ్యూమ్ జాతికి చెందింది కాబట్టి మనం నత్రజని తక్కువ వేసుకున్నా సరిపోతుంది. కావున 8 కేజీలు ఎకరానికి సరిపోతూ ఉంది. ఈ భాస్వరం 20 కేజీలు కూడా మొత్తంగా బేసల్ డోసేజ్లు అంటే విత్తనం వేసేటప్పుడే వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా సాగు చేసుకున్నట్టయితే మనకి మంచి దిగుబడులు వచ్చేదానికి ఉంది. అపరాల పంటల్లో ప్రధానంగా వచ్చే సమస్య మనకి రబీ సమయంలో బూజు తెగులు వచ్చే సమస్య ఉంది. ఆ బూజు తెగులను మనం అరికట్టేదానికి మనము కార్బెండజిమ్ లేదా మ్యాన్కోజెబ్ వంటి 2 గ్రాములు లీటర్ నీటికి పిచికారీ చేసి మనము వాటిని అరికట్టుకోవచ్చు. అయితే బేసిక్గా ఇప్పుడు యాసంగి పంటలకు అంటే కనీస మద్దతు ఎట్లా ఉంది అంటారు? కనీస మద్దతు ధరలు మనం చూసుకున్నట్టయితే మనం అంటే మొదటి నుండి మాట్లాడుకుంటా ఉన్నాం. వరికి బదులుగా అసలు ఎందుకు సాగు చేసుకోవాలి వేరే పంటలు అనే విషయానికి వస్తే మనకి వరిలో 2300 వరకు కనీస మద్దతు ధర ఉంది. మనం వరే కాకుండా మిగతా పంటలు చూసుకున్నట్టయితే మీకు మొక్కజొన్నలో కూడా మీకు కనీసంగా 2200, మీరు మిగతా ఏ నూనె గింజలు చూసుకున్నా సరే 5000, 6000కు మించిన కనీస మద్దతు ధరలు ఉన్నాయి. మనం ఒక్కొక్క కనీస మద్దతు ధర కూడా పంట వారీగా మనం చెప్పుకుందాం. కాబట్టి ఈ వరి కంటే కూడా అపరాల పంటలు అయితేనేమి, మీకు నూనె గింజ పంటలు అయితేనేమి ఎక్కువ మద్దతు ధర ఉంది. కావున ఖచ్చితంగా అవి లాభదాయకంగా ఉండే ఆస్కారం ఉంది. అంటే ఇప్పుడు మనకి నువ్వుల పంట తీసుకుంటే దాని యాజమాన్య పద్ధతులు ఎట్లా పాటించవచ్చు అంటారు? నువ్వుల పంట తీసుకున్నట్టయితే నువ్వులు వేసవి పంటగా మనం చెప్పుకోవచ్చు. మనము జనవరి 15 నుండి ఫిబ్రవరి 15 వరకు కరెక్ట్ సమయం అని చెప్తా ఉన్నాం, సరైన సమయం విత్తుకోవడానికి అని చెప్తా ఉన్నాము. నువ్వులు 2 కేజీల విత్తనం మనకు సరిపోతూ ఉంది. శ్వేతా తిల్, రాజేశ్వరి, హిమ వంటి రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఇవి వేసుకున్నట్టయితే మనకు నువ్వుల్లో మనకి లాభదాయకంగా మంచి 4 నుండి 5 క్వింటాళ్ళ దిగుబడులు కూడా పొందేదానికి అవకాశం ఉంది. కావున నువ్వుల పంట కూడా, నువ్వుల్లో మనకు ప్రధానంగా మనం చెప్పుకునే సమస్య ఫిల్లోడి వంటి సమస్య. ఈ ఫిల్లోడి సమస్యను మనం అరికట్టేదానికి మనము ఏదైతే ఆల్రెడీ ఈ ఫిల్లోడి వచ్చినటువంటి మొక్కల్ని మనం తీసి కాల్చివేసి మరియు మిగతా పంటకు అంతటి కూడా ఇమిడాక్లోప్రిడ్ మందును మనం పిచికారీ చేసుకున్నట్టయితే ఫిల్లోడి వ్యాప్తిని మనం అరికట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు మనకి ప్రొద్దుతిరుగుడు పువ్వుకు సంబంధించి దానికి ఎట్లా యాజమాన్య పద్ధతులు చేపట్టచ్చు అంటారు? ఓకే, ఇక ప్రొద్దుతిరుగుడు మనం చాలా లాభదాయకమైన పంటగా మనం మాట్లాడుకోవచ్చు. ప్రొద్దుతిరుగుడు చూసుకుంటే మనకి మార్కెట్లో దాని ధర కూడా మనకు 7800 వరకు కూడా మనకు కనీస మద్దతు ధర ఉంది. మనకు ప్రొద్దుతిరుగుడులో మనము దాదాపుగా అందరూ ప్రొద్దుతిరుగుడు నూనెనే మనం కుకింగ్లో వాడుతూ ఉంటాం. కాబట్టి ప్రొద్దుతిరుగుడు పంట మనం రాష్ట్రంలో చూసుకుంటే చాలా తక్కువ ఎకరాల్లో సాగు అవుతూ ఉంది. గత సంవత్సరం చూసుకుంటే 20,000 ఎకరాలకు మించి విస్తీర్ణంలో లేదు. కాబట్టి ప్రొద్దుతిరుగుడుకు చాలా ఆస్కారం ఉంది. ప్రొద్దుతిరుగుడు పంట మనకి సుమారుగా 3 నుండి 4 కిలోల విత్తనం మనకి ఎకరానికి సరిపోతుంది. ప్రొద్దుతిరుగుడు ప్రైవేట్ హైబ్రిడ్స్ మార్కెట్లో విరివిగా దొరుకుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం సాగు చేసుకోవచ్చు. విత్తనాన్ని మనం విత్తనం వేసిన తర్వాత ఈ ప్రొద్దుతిరుగుడు విత్తనం కూడా 45 సెంటీమీటర్ల వరుసల మధ్య 20 సెంటీమీటర్ల మొక్కల మధ్య ఉండేటట్టుగా మనం విత్తుకోవాలి. ఈ ప్రొద్దుతిరుగుడు విత్తనాన్ని కల్టివేటర్ లేదా సీడ్ డ్రిల్ వంటి పరికరాలతో కూడా కల్టివేటర్ వెనకాల మనం లైన్స్ వేసిన తర్వాత దాంట్లో విత్తుకోవచ్చు, లేదా సీడ్ డ్రిల్తో కూడా మనం విత్తనం వేసుకోవచ్చు. ఈ విధంగా మనం ప్రొద్దుతిరుగుడుగా విత్తుకోవచ్చు. వీటి తర్వాత ప్రొద్దుతిరుగుడు తర్వాత మనం పెండిమిథలిన్ మందును స్ప్రే చేసుకున్నట్టయితే కలుపును పెండిమిథలిన్ 1 లీటర్ ఎకరానికి సరిపోతుంది.
అట్లా చేసుకున్నట్టయితే మనం కలుపు నివారించుకోవచ్చు. ప్రొద్దుతిరుగుడు సుమారుగా మనకు 40 రోజుల వరకు మనం చూసుకున్నట్టయితే 40 రోజుల తర్వాత అది నేలను కంప్లీట్గా మనకు విస్తరించేసి కలుపును రాకుండా చేసుకునే ఆస్కారం ఉంది. ఈ విధంగా పొద్దుతిరుగుడులో చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే బోరాన్ లోపం వచ్చే ఆస్కారం ఉంది. కాబట్టి బోరాక్స్ 2 గ్రాముల లీటర్ నీటికి పెట్టి మనకు పూత దశలో మనం పిచికారీ చేసుకున్నట్టయితే గింజలు కంప్లీట్గా మంచిగా నిండి అధికంగా లాభం వచ్చే ఆస్కారం ఉంది. అంతేకాకుండా ప్రొద్దుతిరుగుడులో ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు లేదా నెక్రోసిస్ వంటి ప్రధాన సమస్యలు కూడా ఉన్నాయి. ఈ ఆకుమచ్చ తెగుళ్ళకన్నింటికి కూడా మనకు కార్బెండజిమ్ 1 గ్రాము లీటర్ నీటికి మరియు నెక్రోసిస్ దానికి ఇమ్డాక్లోప్రిడ్ మందుని మనం పిచికారీ చేసుకున్నట్టయితే మనము పొద్దుతిరుగుడులో అధిక లాభాలు పొందే ఆస్కారం ఉంది. అంటే యాసంగి పంటలో ఈ మామూలుగా సంబంధించిన ఇతర పంటలు ఏవైనా ఉన్నాయంటారా? ఖచ్చితంగా మనకి ఇవే కాకుండా మిగతా పంటలు కూడా ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే మనము ప్రధానంగా అక్టోబర్ నుండి నవంబర్ 15 వరకు వరి మాగాణంలో కాకుండా మనం సాగు చేసుకోవాలంటే అక్టోబర్ మరియు నవంబర్ 15 వరకు మనము కుసుమ లేదా శనగ వంటి పంటల్ని మనం సాగు చేసుకునేదానికి ఆస్కారం ఉంది. మనం ముందుగా వీటన్నిటికంటే అపరాల గురించి మాట్లాడుకున్నట్టయితే అపరాలలో మనము పెసర మినుము పంటలు చాలా లాభదాయకంగా సాగు చేసుకోవచ్చు. పెసరలో మనము ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు పెండిమిథలిన్ తర్వాత పోస్ట్ ఎమర్జెన్సీ హెర్బిసైడ్స్ కూడా ఉన్నాయన్నమాట. అపరాల సాగులో మనకి ఇమజెతపెర్ అనే మందును మనకు సుమారుగా 300 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే మనము కలుపును అరికట్టుకోవచ్చు. అంతేకాకుండా క్విజలోఫాపిథైల్ 400 ml పర్ లీటర్ నీటికి పిచికారీ చేసుకున్నట్టయితే మనము పోస్ట్ ఎమర్జెన్సీ హెర్బిసైడ్స్ ఇవన్నీ అనమాట. అంటే పంట కాలంలో పంట మీద మనం పిచికారీ చేసుకొని వీటిని అరికట్టుకోవచ్చు. ఈ విధంగా పెసర మినుములో అరికట్టుకున్నట్టే సుమారుగా పెసరలో 6 నుండి 7 క్వింటాల దిగుబడి, మినుములో సుమారుగా 8 క్వింటాల దిగుబడి కూడా మనం తీసుకోవచ్చు. ఇప్పుడు కనీస మద్దతు ధర మనం పెసర తీసుకున్నట్టయితే సుమారుగా 7,000 మీదుగా ఉంది. మినుములో సుమారుగా 9,000 వరకు కూడా 8,000 వరకు కూడా ఉంది. సో ఆ విధంగా మనకి పంటలు లాభదాయకంగా వరి కంటే కూడా లాభదాయకంగా మారేదానికి ఆస్కారం ఉంది. ఇక పెసర మినుములో మనకు దిగుబడి మాత్రమే కాకుండా నేల కూడా మనకు సారవంతమయ్యే ఆస్కారం ఉందన్నమాట. ఆ విధంగా అపరాలు మనము చాలా ఆసక్తి చూపించవలసిందిగా రైతులందరినీ కోరుతా ఉన్నాం. ఇప్పుడు మనకి వేరుశనగ పంట యాజమాన్య పద్ధతులు ఎట్లా చేపట్టచ్చు అంటారు? వేరుశనగ పంట ఇంకొక వరికి ప్రత్యామ్నాయమైన పంటగా చెప్పుకోవచ్చు. ఈ వేరుశనగ పంట మనకు దక్షిణ తెలంగాణ మండలంలో ఎక్కువగా సాగు చేస్తూ ఉన్నారు. సుమారుగా 5 లక్షల ఎకరాల వరకు కూడా వేరుశనగ సాగు చేస్తూ ఉన్నారు. వేరుశనగ మనకి అక్టోబర్ నవంబర్ చివరి వరకు కూడా మనం సాగు చేసుకోవచ్చు. వేరుశనగలో సుమారుగా మనకు K6 అనే రకము, విశిష్ట లేదా కదిరి లేపాక్షి, ఈ మధ్యకాలంలో గుజరాత్కి చెందిన GJG32 లేదా గిర్నార్ 3, 4 వంటి రకాలన్నీ కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. ఈ విధంగా మనకి వేరుశనగ విత్తనం సుమారుగా 70 నుండి 80 కిలోల విత్తనం ఎకరానికి సరిపోతుంది. ఈ విత్తనాన్ని మనం వేసుకున్నట్టయితే సుమారుగా వేసుకున్న 48 గంటల్లోపు పెండిమిథలిన్ వంటి మందును వేసుకున్న తర్వాత మనకు 20 నుండి 30 రోజుల్లోపు మనకు ఎప్పుడైతే గడ్డి జాతి కలుపు 2 నుండి 4 ఆకుల దశలో ఉందో ఆ సమయంలో మనం ఇమజెతపెర్ లేదా ఇమజెతపెర్ ప్లస్ ఇమజాక్స్ వంటి కాంబినేషన్ మందుల్ని కూడా మనం పిచికారీ చేసుకొని వీటన్నిటిని కూడా కలుపును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అంతేకాకుండా ఎరువుల విషయానికి వస్తే సుమారుగా 8 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం ఎరువుల్ని మనం వేరుశనగకి వేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా వేసుకున్నట్టయితే మనకు వేరుశనగలో ప్రధానంగా ఉండే సమస్యలు మనకి లద్దె పురుగు సమస్య ఒకటి, లేదా రోగాల విషయానికి వస్తే తెగుళ్ళ విషయానికి వస్తే మనకు టిక్క ఆకుమచ్చ తెగులు మరియు కాలర్ రాట్ అనే తెగులు కూడా మనకు ఉన్నాయి. ఈ లద్దె పురుగు విషయానికి వచ్చిన, ఆకుమడత విషయానికి వచ్చిన మనకు లద్దె పురుగు నోవాల్యూరాన్ అనే మందును పిచికారీ చేసుకోవచ్చు. పిచికారీ చేసుకుని సమర్థవంతంగా నోవాల్యూరాన్ లేదా స్పైనోసైడ్ వంటి మందుల్ని కూడా మనం పిచికారీ చేసుకుని అరికట్టుకోవచ్చు. ఇక టిక్క ఆకుమచ్చ తెగులు వచ్చేసరికి హెక్సాకోనజోల్ లేదా ప్రాపికోనజోల్ వంటి మందుల్ని 2 ml లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకొని టిక్క ఆకుమచ్చ తెగుల్ని కూడా మనం అరికట్టుకోవచ్చు. ఈ విధంగా మనము ఖచ్చితంగా
ఖచ్చితంగా వీటన్నిటిని సమర్థవంతంగా మెలకువలను పాటించి ఈ రసాయనాలు వాడినట్టయితే మనం ఆ రోగాలన్నింటినీ కూడా అరికట్టుకొని లాభదాయకమైనటువంటి పంటను సాగు చేసుకునేదానికి ఆస్కారం ఉంది. ఈ విధంగా సాగు చేసుకుంటే వేరుశనగలు సుమారుగా మనకు 10 నుండి 12 క్వింటాల దిగుబడి కూడా వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఇప్పుడున్నటువంటి కనీస మద్దతు ధర 6,700 రూపాయల కనీస మద్దతు ధరలతో మంచి లాభాలు, వరి కంటే కూడా ఇది ఎక్కువ లాభాలు తీసుకునే దానికి ఆస్కారం ఉందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు మనకి వరికి బదులుగా యాసంగిలో పండించే పంటల ఆవశ్యకత ఎలా ఉండాలంటారు? అదే మనం ఇంతవరకు మాట్లాడుకున్నట్టుగా వరిలో మన తెలంగాణ రాష్ట్రంలో ఏటకేటకు యాసంగిలో వరి సాగు పెరుగుతూ ఉంది అనేది మనం మాట్లాడుతూ ఉన్నాం. ప్రతి సంవత్సరం చూస్తున్నా మనకు సుమారుగా ఒక సంవత్సరంలో 1 కోటి ఎకరాలకు మించిన సాగు జరుగుతూ ఉంది. దీనివల్ల ప్రస్తుతం ఉన్నటువంటి తృప్తికరమైనటువంటి కనీస మద్దతు ధర అయితేనేమి, మార్కెట్ ధరలు అయితేనేమి కూడా రైతులను ప్రోత్సహిస్తూ ఉన్నాయి వరి సాగుకు. కానీ వరి సాగు చేయడం వల్ల మనకి ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా ఏకరీతి పంటలు అనేటివి ఎంతో కొంత నష్టం చేకూర్చే అవకాశం ఉంది. కావున రైతులు మీరు వరి వ్యవసాయం చూసుకున్నట్టయితే సాంకేతికతగా చాలా పెరిగిపోయింది. విశ్వవిద్యాలయంలో విడుదల చేసినటువంటి చాలా మంచి మంచి రకాలన్నీ కూడా మంచి దిగుబడులు ఇస్తూ ఉన్నాయి. అంతేకాకుండా యాంత్రీకరణ సాంకేతికత పెరిగి వరి కోతలు గత 20 సంవత్సరాలు లేదా 15 సంవత్సరాల క్రితం వరి కోతల విషయానికి వస్తే కోతలు కోయడము మరియు నూర్పిడి, తూర్పు పట్టడము, అలా ఆ విధంగా మనకి ఒక సిరీస్ ఆఫ్ పనులు ఉండేవి అన్నమాట. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే వరి కోత అనేది ఒకటే పని. అది కంబైన్ హార్వెస్టర్ ద్వారా మనం ఒకే పనిగా దాన్ని పరిగణిస్తూ ఉన్నాము. ఒక రోజులో మనము ఒక 10 ఎకరాల పొలం ఉన్న రైతు కూడా ఒకే రోజులో కోతలన్నీ కంప్లీట్ చేసుకుంటూ ఉన్నాడు. కాబట్టి రైతులకు ఈ యాంత్రీకరణ, సాంకేతికత మరియు అధిక దిగుబడినిచ్చే రకాలు మరియు నీటి సౌలభ్యం పెరగడము, ఈ విధంగా అన్ని అవకాశాలు పెరగడం వల్ల రైతులందరూ కూడా మొదటి ఆప్షన్గా మనకి వరిని ఎంచుకుంటూ ఉన్నారు. కానీ ఇలా అందరూ కూడా వరిని ఎంచుకున్నట్టయితే మనకు ఖచ్చితంగా వరిలో ఏకరీతి పంటగా మారే అవకాశం ఉంది. ఖరీఫ్లో వరి, రబీలో వరి, మళ్ళీ ఖరీఫ్లో వరి వచ్చేసరికి మనకు అలా చాలామంది రైతులు గత 10 లేదా 15 సంవత్సరాలుగా ఒకే పంట సాగు చేస్తూ ఉన్న వాళ్ళు ఉన్నారనమాట. అలా సాగు చేయడం వల్ల మనకు పొలంలో మనకు ఏదైతే నేలలో అవే పోషకాలు వినియోగించబడతా ఉన్నాయి. అంతేకాకుండా ఒక పంటను అదే పొలంలో మనం పండించుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ పంటకు సంబంధించిన పురుగులైతేనేమి, తెగుళ్ళు అయితేనేమి ఎక్కువగా వృద్ధి చెంది రాబోయే పంటలకి అధికంగా నష్టం చేకూర్చే అవకాశం ఉంది. కాబట్టి మళ్ళీ రైతులకు పెట్టుబడి పెరిగే ఆస్కారం ఉంది. కాబట్టి రైతులు ఏకరీతి పంట చేయడం వల్ల వాళ్ళ పెట్టుబడులు కూడా పెరుగుతూ ఉంటాయి, రాను దిగుబడులు కూడా తగ్గుతాయి. కాబట్టి రైతులందరూ కూడా ఏకరీతి పంట మనము దాన్ని ఏకరీతి పంట కాకుండా పంట మార్పిడి చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఒక సంవత్సరం లేదా ఒక సీజన్ వరి, ఇంకొక సీజన్ అంటే యాసంగిలో మనకి ఏదైతే వర్షాధార పంట కాకుండా మనకు ఏదైతే నీటి సౌలభ్యంతో మనం చేస్తూ ఉన్నామో ఆ పంట ఖచ్చితంగా వరి కాకుండా వేరే పంట చేసుకున్నట్టయితే మీరు 1 ఎకరం వరి పండించే నీటితో మీరు 2 ఎకరాలు లేదా 3 ఎకరాలు మొక్కజొన్న వంటి పంటలు లేదా అపరాల పంటలు, నూనె గింజ పంటలు పండించుకోవచ్చు. పండించుకోవడంతో పాటు వరి కంటే కూడా ఎక్కువ లాభాలు తీసుకునే ఆస్కారం ఉంది. కావున రైతులందరినీ మనం కోరేది ఏంటంటే వరి పంటను అదే ఏకరీతి పంటగా సాగు చేయవద్దు, పంట మార్పిడి చేసుకోవాలి. దానివల్ల పంట మార్పిడి వల్ల మీ అందరికీ తెలుసు చాలా లాభాలు. మీరు ఒక పంట వరి, ఇంకో పంట అపరాలు సాగు చేసుకున్నట్టయితే మీకు నేలలో సారం పెరుగుతూ ఉంటుంది. నేలలో మనకి సూక్ష్మజీవులు అన్నీ కూడా మనకు లాభదాయకమైనటువంటి లాభం చేసేవి మనం పెరుగుతూ ఉంటాయి. కాబట్టి నేల కూడా సారవంతంగా తయారై మనకి లాభదాయకంగా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. కావున రైతులందరూ కూడా మనకు కనీస మద్దతు ధర విషయానికి వస్తే ఇప్పుడు వరిలో 2,300 వరకు కనీస మద్దతు ధర ఉంది. మొక్కజొన్న 2,200 వరకు ఉంది. పెసర 8,600 మరియు మినుము 7,400. మీరు ప్రొద్దుతిరుగుడు చూసుకున్నట్టయితే 7,200, నువ్వులు 9,200 వరకు ఉంది. కావున మీరు ఏ నూనె గింజ పంటలు చూసుకున్నా లేదా అపరాలు చూసుకున్నా వరి కంటే చాలా అధికంగా కనీస మద్దతు ధరలు ఉన్నాయి. కాబట్టి రైతులందరూ కూడా ఆ కనీస మద్దతు ధరలను వాటిని అంటే లాభదాయకంగా ఉంటుంది అనేది గుర్తుంచుకొని మనకి వరికి ప్రత్యామ్నాయంగా పంటలు సాగు చేయవలసిందిగా కోరుతా ఉన్నాం.
ఇప్పుడు మనకి ఈ అపరాలు ఏ విధంగా లాభదాయకం అంటారు? మీరు అపరాలు మనం మాట్లాడుకున్నట్టు ప్రధానంగా పెసర, మినుము ఈ 2 పంటలు కూడా మినుము మద్దతు ధర చూసుకున్నట్టయితే పెసర 8,680 రూపాయల వరకు ఉంది, మినుము 7,400 వరకు ఉంది. మనకు ఈ 2 పంటలు కూడా మనకు చాలా లాభదాయకం. మీరు మార్కెట్లో చూసుకున్నా సరే వాటి ధరలు, మార్కెట్ ధరలు కూడా కనీస మద్దతు ధర కంటే ఎక్కువగానే ఉంటాయి. కాబట్టి రైతులందరూ ఈ పంటలను సాగు చేసుకున్నట్టయితే మీరు పెసరలో కనీసంగా 6 నుండి 8 క్వింటాల దిగుబడి పొందే ఆస్కారం ఉంది. మినుములో 10 క్వింటాల వరకు కూడా మీరు దిగుబడులు పొందేదానికి ఆస్కారం ఉంది. మీరు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు పెసర సరైన సమయానికి విత్తుకోవడము, లేదా సరైన విత్తన శుద్ధి చేసుకోవడము, మరియు సరైన విత్తన రేట్ అంటే సీడ్ రేట్ వాడుకోవడము, మరియు ఎరువులు, రైజోబియం కల్చర్స్ వంటి మెలకువలు చాలామంది రైతులు రైజోబియం వంటి అంటే దానిలో మనం చాలా తగ్గించేస్తూ ఉన్నారు. రైతులు ఎలాగూ అంటే యూరియా వంటి మందులు ఉన్నాయి కదా, ఎరువులు ఉన్నాయి కదా అని చెప్పేసి కాంప్లెక్స్లు లేదా సూటి ఎరువులు వాడుతూ ఉన్నారు. రైజోబియం వంటి మందులు మనం తగ్గిస్తూ ఉన్నారు. కానీ దానివల్ల కూడా అధిక ఎరువులు వాడడం వల్ల కూడా మనకు నష్టం చేకూరే అవకాశం ఉంది. కాబట్టి అపరాల పంటలు ఖచ్చితంగా రైజోబియం వాడవలసిందిగా రైతులందరినీ కోరుతా ఉన్నాము. అపరాల పంటలు మీరు సాగు చేసుకున్నట్టయితే ఒక దిగుబడులే కాకుండా మీరు పశువులకు మేతగా కూడా దాన్ని వాడుకోవచ్చు. లేదా అపరాల పంటలు ఈ పెసర, మినుము యాసంగిలో కాకుండా మనం ఖరీఫ్కు పంటకు ముందు కూడా మీరు సాగు చేసుకోవచ్చు. పంటకు ముందు సాగు చేసుకున్నట్టయితే మీరు దాన్ని గ్రీన్ మెన్యూరింగ్ అంటాం, పచ్చిరొట్టె ఎరువులుగా కూడా వాడుకోవచ్చు, లేదా దిగుబడులు తీసుకోవచ్చు, లేదా పశువుల దానాగా వాడుకోవచ్చు, పశువుల మేతగా వాడుకోవచ్చు. కాబట్టి ఈ 3 విధాలుగా, ఇంతే కాకుండా అది మనకి నేలని కూడా సారవంతంగా చేసి నైట్రోజన్ ఫిక్సేషన్ అంటాం కదా, సో నత్రజనిని స్థిరీకరించి నేలను కూడా అధిక నత్రజనితో ఉండేటట్టుగా మనకు నేలను సారం చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా నేలలోని సూక్ష్మక్రిములు కూడా మనకి లాభదాయకమైనటువంటి సూక్ష్మజీవులన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి. కాబట్టి అపరాల పంటలను అనేది ఖచ్చితంగా మనం పంట మార్పిడిలో అపరాల పంట సాగు చేసుకున్నట్టయితే మనకు లాభదాయకంగా ఉంటుంది. అపరాల పంట వీలుగాని ప్రదేశంలో మనము వరికి తర్వాత వరికి బదులు యాసంగిలో మనం నూనె గింజ పంటలు చేసుకున్నా సరే మనకు మంచిదే అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనకి నూనె గింజలు పంటలు ఏ విధంగా లాభదాయకం అంటారు? అంటే మిగతా పంటలు ఏమైనా ఉన్నాయా దీనికి సంబంధించి? నూనె గింజ పంటలు మీరు చూసుకున్నట్టయితే తెలంగాణలో నూనె గింజ పంటల్లో ప్రధానంగా సాగు చేసేది వేరుశనగ పంట. మీరు గత 30 సంవత్సరాల గణాంకాలు చూసుకున్నట్టయితే వేరుశనగ పూర్తిగా నానాటికి విస్తీర్ణం తగ్గుతూ పోతూ ఉంది. దిగుబడులు పెరుగుతూ ఉన్నా సరే విస్తీర్ణం తగ్గుతూ ఉంది. దానికి పలు రకాలైన కారణాలు ఉన్నాయి. వరిలో ఉన్నంత యాంత్రీకరణ అవన్నీ కూడా మనకు వేరుశనగలో లేకపోవచ్చు. కానీ మీరు వేరుశనగలో మీరు మద్దతు ధర చూసుకున్నట్టయితే 6,700 వరకు కూడా ఉంది. వేరుశనగ వరి కంటే కూడా ఖచ్చితంగా లాభదాయకమైన పంట అని నేను చెప్తాను. వేరుశనగ చూసుకుంటే మీరు రైతులందరూ కూడా విత్తనము దాదాపు 70 నుండి 80 కిలోల విత్తనం ఎకరానికి సరిపోతుంది. తర్వాత అది లెగ్యూమ్ జాతి పంట. మళ్ళీ లెగ్యూమ్ జాతి పంట అన్నెంబడే మనం యూరియా, నత్రజని సంబంధించే ఎరువులు మనం తక్కువ వేసుకున్నా సరిపోతుంది. ఎందుకంటే అది నత్రజనిని స్థిరీకరిస్తుంది, అదే అంటే తీసుకుంటుంది, అదే తయారు చేసుకుంటుంది. కాబట్టి వేరుశనగలో కూడా ఖచ్చితంగా రైతులు రైజోబియం వంటి జీవన ఎరువులు ఖచ్చితంగా వాడుకోవాలి. అవి వాడుకున్నట్టయితే మీరు నా ఎరువులు పైపాటుగా అంటే ఇయ్యకపోయినా సరే నత్రజని అదే తయారు చేసుకొని నేలను సారం చేస్తూ ఉంటుంది, మరియు అధిక దిగుబడులను ఇస్తూ ఉంటుంది. కానీ మీరు ఇన్ని అంటే వేరుశనగ లాభదాయకమని చెప్తా ఉన్నాము, అన్నీ అంటున్నా ఉన్నాము, కానీ వేరుశనగ విస్తీర్ణం తగ్గుతూ ఉంది. దానికి పలు కారణాలు ఉన్నాయి. అంటే చాలా ప్రధానమైనటువంటిది మనకు యాంత్రీకరణ మీకు వరిలో ఉన్నంతగా వేరుశనగలో లేదు. వేరుశనగలో మీరు రబీలో, యాసంగిలో చూసుకున్నట్టయితే వేరుశనగలో ఇప్పుడు నిదానంగా గత 10 సంవత్సరాలుగా చూసుకున్నట్టయితే యాంత్రీకరణ పెరుగుతూ వస్తుంది వేరుశనగలో కూడా. మీరు విత్తనం అందరూ దాదాపు 90% మంది రైతులు కూడా మనకు సీడ్ డ్రిల్తోనే వేరుశనగ విత్తనం వేస్తూ ఉన్నారు. వేరుశనగలో సీడ్ డ్రిల్ని మాత్రమే కాకుండా మీకు కలుపు మందులన్నీ కూడా కలుపు యాజమాన్యానికి పనికొస్తూ ఉన్నాయి. నీటి యాజమాన్యం చూసుకున్నట్టయితే దాదాపుగా 90-95% మంది రైతులు
స్ప్రింక్లర్లే వినియోగిస్తూ ఉన్నారు. చాలా అతి తక్కువ శాతం రైతులు మాత్రమే మనకి చిన్న చిన్న మడుల ద్వారా నీళ్లు పెడతా ఉన్నారు. కాబట్టి నీటి వినియోగం కూడా బాగానే ఉంది. ఇకపోతే చివరిగా వచ్చేసరికి ఎప్పుడైతే పంట కోత సమయానికి మనకి డిగ్గర్ కమ్ షేకర్ వంటి మిషన్స్ ఇంకా కొంచెం అధునాతనంగా, అంటే ఇంకా సాంకేతికత పెరిగి ఇంకా మంచిగా అయ్యేదానికి అంటే ఉన్నాయి. అది ఎప్పుడైతే మనకు టెక్నాలజీ పెరిగి మనకు కంప్లీట్ మెకనైజేషన్ వస్తుందో, కంప్లీట్ మెకనైజేషన్ ఇప్పటికీ ఉంది. డిగ్గర్ కమ్ షేకర్ ఆల్రెడీ వేరుశనగలో చాలా సక్సెస్ఫుల్గా కొన్ని ప్రాంతాల్లో చేస్తూ ఉన్నారు. కానీ ఏంటంటే దాంట్లో కొన్ని లోపాల వల్ల, లేదా డ్రైవర్ అంటే మనకు వాళ్ళ యొక్క స్కిల్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. వాళ్ళు కరెక్ట్గా అలవాటు పడ్డప్పుడు మనకు అధికంగా నష్టం చేకూరకుండా మంచి దిగుబడులు వచ్చేదానికి యాంత్రీకరణ వృద్ధి చెందాలని అనుకుంటా ఉన్నాము. సో ఎప్పుడైతే యాంత్రీకరణ పెరుగుతుందో వేరుశనగలో ఖచ్చితంగా మనకు వేరుశనగ కూడా ప్రత్యామ్నాయ పంట అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. నూనె గింజల పంటల్లో వేరుశనగ మాత్రమే కాకుండా పొద్దుతిరుగుడు కూడా మరొక లాభదాయకమైన పంట. పొద్దుతిరుగుడులో ప్రధాన సమస్య పక్షుల బెడద. పొద్దుతిరుగుడులో చూసుకున్నట్టయితే మనకి దాదాపుగా ప్రొద్దుతిరుగుడు సాగు చేసిన ప్రాంతాల్లో మన తెలంగాణలో 20,000 ఎకరాలకు మించి ప్రొద్దుతిరుగుడు సాగులో లేదు. కానీ మనం కన్జంప్షన్ వైజ్గా చూసుకుంటే ప్రతి ఇంట్లో కూడా సన్ఫ్లవర్ ఆయిలే మనం కన్జ్యూమ్ చేస్తూ ఉంటాం. దాదాపుగా ఎక్కువ మట్టుకు మనకి ఇంపోర్టెడ్ సన్ఫ్లవరే ఇదంతా, సన్ఫ్లవర్ ఆయిల్. కాబట్టి మనం ఆ రంగంలో మనకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ప్రొద్దుతిరుగుడు మనము కనీస మద్దతు ధర చూసుకుంటే 7,200 వరకు ఉంది. దిగుబడి చూసుకుంటే 10 క్వింటాల వరకు వస్తుంది. కాబట్టి రైతుకు నష్టం వచ్చే అవకాశం అయితే లేదు, ఖచ్చితంగా లాభదాయకమే. కానీ మనం అనుకున్నట్టుగా పక్షుల బెడద, పక్షుల దాంట్లో మనం పక్షుల యాజమాన్యం ఇది ఒక కమ్యూనిటీ క్రాప్గా రావాలి. అంటే రైతులందరూ తక్కువ విస్తీర్ణంలో కాకుండా ఒక ఊరిలో రైతులందరూ మాట్లాడుకొని ఒక ప్రాంతంలో కనీసం 50-100 ఎకరాలు మనం విస్తీర్ణంలో ఈ మన ప్రొద్దుతిరుగుడు సాగు చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మనకు పక్షుల బెడద, అంటే పక్షుల వల్ల జరిగే నష్టం మనకు తగ్గిపోయి మనకు ఎక్కువ లాభదాయకమయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వేరుశనగ, ప్రొద్దుతిరుగుడు, నువ్వులు, కుసుమ వంటి పంటలు కూడా, ఇవన్నీ నూనె గింజ పంటలు, ఇవన్నీ కూడా మనకి వరికి ప్రత్యామ్నాయ పంటలుగా మనం చెప్పుకోవచ్చు. రైతులందరూ కూడా మళ్ళీ ఈ పంటలు ఏవైతే సాగు చేస్తూ ఉన్నారో ప్రతి పంటలో కూడా ఈ నూనె గింజ పంటల్లో ఎరువుల యాజమాన్యం విషయానికి వస్తే ఖచ్చితంగా గంధకం, అంటే ఈ నూనె గింజ పంటలకి అధికమైనటువంటి సల్ఫర్ ఇవ్వాలి. ఇప్పుడు వేరుశనగ చూసుకున్నట్టయితే మనమంతా కూడా 45 నుండి 50 రోజుల సమయంలో వాటికి జిప్సం 200 కిలోల జిప్సం ఎకరానికి వేయమని రైతులకు చెప్తా ఉన్నాము. ప్రొద్దుతిరుగుడులో చూసుకుంటే లేదా కుసుమలో చూసుకున్న ఇవన్నిట్లో కూడా మనం జింక్ సల్ఫేట్ మనము ఎకరానికి ముందు మట్టిలో వేయమని చెప్తా ఉన్నాము. వేయని వాళ్ళకి మనకు పైపాటుగా కూడా జింక్ సల్ఫేట్ మనం స్ప్రే చేసుకోమని చెప్తా ఉన్నాం. కాబట్టి ప్రతి పంటలో కూడా కొన్ని మెలుగువలు, ఇప్పుడు అపరాళ్ళ పంటల్లో ఖచ్చితంగా రైజోబియం, నూనె గింజ పంటల్లో సల్ఫర్ ఖచ్చితంగా మనం సప్లిమెంట్ చేసుకున్నట్టయితే మనకి అధిక దిగుబడులు వస్తాయి. కావున నూనె గింజ పంటలు మనకు ఖచ్చితంగా వరికి ప్రత్యామ్నాయం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనకి ఏకరీతి పంటల వల్ల ఎలాంటి నష్టాలు ఉన్నాయంటారు? ఏకరీతి పంటలు మనం చూసుకున్నట్టయితే ఒకే పంటను మారుమారుగా మళ్ళీ సాగు చేసుకోవడము, ముఖ్యంగా మనం అట్లా సాగు చేస్తున్న ఏకైక పంట వరి. వరికి అట్లా సాగు చేసుకోవడం వల్ల మనకు నేల గిడిసబారిపోతూ ఉంటుంది. మనకు నేల గిడిసబారంతో పాటు వరిలో మనం అధికమైనటువంటి నీటిని వినియోగించడం వల్ల మనకు నీరు వృధా అవ్వడము, లేదా కార్బన ఉద్గారాలు. ఇప్పుడు మనము వరిలో మనం చెప్తా ఉన్నాము, ఏదైతే సబ్మర్జ్డ్ కండిషన్స్లో, అంటే నీరు నిల్వ చేసి వరి సాగు చేయడం వల్ల మనకు అధికంగా మీథేన్ వాయువు వస్తూ ఉంది. ఇది హరిత వాయువు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో ఇటువంటి తరుణంలో మనము ఈ హరిత వాయువుల వల్ల వాతావరణ మార్పులు అధికంగా జరిగే అవకాశం ఉంది. కావున మనము ఏకరీతి పంటలు మనం తగ్గించుకొని వాతావరణ మార్పులను మనం తగ్గించుకున్నట్టయితే ఖచ్చితంగా పర్యావరణానికి కూడా మేలు చేసిన వాళ్ళం అవుతాం. అంటే మనకి ఇప్పుడు వరి పంట తీసుకుంటే దాని విస్తీర్ణం ఎందుకు అంత పెరుగుతూ పోతుంది అంటారు? అదే మనం మాట్లాడుకున్నట్టు అవే అంశాలు. వరిలో సులభతరం అవుతూ ఉంది. వరి సాంకేతికత పెరిగింది, యాంత్రీకరణ పెరిగింది, మరియు అనువైన రకాలు మీరు మన యూనివర్సిటీలో చూసుకున్నట్టయితే సన్నగింజ రకాలు, దొడ్డుగింజ రకాలు, ఆర్ఎన్ఆర్ అయితేనేమి, కూనారం రకాలు అయితేనేమి, ఇవన్నీ కూడా మనకు జగిత్యాల రకాలు, ఇవన్నీ కూడా
అధిక దిగుబడులనిచ్చి చాలా రైతుకు లాభదాయకంగా అధిక దిగుబడులు వస్తూ ఉన్నాయి. చాలా సులభంగా యాంత్రీకరణ వల్ల నీటి వసతులు పెరిగినాయి. తర్వాత మార్కెట్ ధరలు, కనీస మద్దతు ధర ఇవన్నీ కూడా తృప్తికరమైనటువంటి మార్కెట్ ధరలు ఇవన్నీ ఉండడం వల్ల రైతులకి చాలా లాభదాయకమైన వరి సాగుగా రైతులకు అనిపిస్తూ ఉంది. అంటే ఇప్పుడు మనకి చివరగా చూసుకుంటే యాసంగికిలో వరికి బదులు ఏ పంటలు ఎలా సాగు చేసుకోవాలంటారు, ఎట్లాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలంటారు, ఎలాంటి మెలకువలు పాటించాల్సి ఉంటుంది? సో మనం ఇంతసేపు మాట్లాడుకున్నట్టుగా వరిలో ఒక 7-8 పంటలు వరికి ప్రత్యామ్నాయంగా మనం యాసంగిలో సాగు చేసుకోవచ్చు. ముందుగా చూసుకున్నట్టయితే యాసంగిలో మీరు వరికి బదులుగా మొక్కజొన్న, పెసర, మినుము, నూనె గింజలు వచ్చేసరికి ప్రొద్దుతిరుగుడు, తర్వాత నువ్వులు, వేరుశనగ, శనగ, కుసుమ, ఆవాలు వంటి పంటలు కూడా. ఆవాలు ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ప్రస్తుతం చాలామంది రైతులు పండిస్తూ ఉన్నారు. సో అది కూడా లాభదాయకంగా ఉందన్నమాట. ఆవాలు కూడా 5,950 రూపాయల వరకు కూడా కనీస మద్దతు ధర ఉంది. ఈ విధంగా మనం ఈ పంటలన్నీ కూడా చాలా పెంచుకున్నట్టయితే, అంటే సాగు చేసుకున్నట్టయితే లాభదాయకంగా ఉంటుందని రైతులకు కోరుతా ఉన్నాము. రైతులందరూ కూడా ప్రధానంగా ఎప్పుడైతే ఏ పంట పండించినా, అంటే రైతులు పండించే వరి కాకుండా కొత్త పంట పండించినప్పుడు వాళ్ళకు వచ్చే సమస్యలు ఏవైనా ఉన్నా దగ్గరలో ఉన్నటువంటి వ్యవసాయ అధికారిని సంప్రదించవలసిందిగా కోరుతా ఉన్నాము. అలా మీరు అంటే ఒక్కొక్క పంట వరికి బదులుగా మీరు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకున్నట్టయితే ఖచ్చితంగా అది లాభదాయకంగా మారుతుందని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు మనకి ఈ వరికి బదులుగా అనువైన పంటలు, యాసంగి పంటలు, దాని యాజమాన్య పద్ధతులు అంటే రైతులు ఎలాంటి సలహాలు, సూచనలు పాటించాల్సి ఉంటుందంట? మనం మాట్లాడుకున్నట్టు ప్రధానంగా విత్తన శుద్ధి, విత్తే దూరం, ఇవన్నీ మెలకువలు కూడా మనకు ఖచ్చితంగా రైతులందరూ తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకోవడంతో పాటు రైతులందరూ ప్రతి పంటలో కూడా, ఇప్పుడు మీరు నూనె గింజల పంటలు తీసుకోండి లేదా మొక్కజొన్న తీసుకోండి, ప్రతి పంటల్లో కూడా ప్రధానంగా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు మీరు ఖచ్చితంగా అంటే మెలకువలు పాటించి, సాంకేతికమైనటువంటి మన విశ్వవిద్యాలయం చెప్పినటువంటి మెలకువలన్నీ పాటించి మీరు సమస్యలు పరిష్కరించుకుంటే మీకు ఖచ్చితంగా అధిక దిగుబడులు వచ్చేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి రైతులందరూ కూడా ఖచ్చితంగా ప్రతి పంట మీరు పండించేటప్పుడు ఆ పంట గురించి కనీసంగా అంటే ఎంత విత్తనం వేసుకోవాలి, ఇవన్నీ ఏంటి అంటే విత్తే దూరం ఎంత, ఇవన్నీ కూడా తెలుసుకున్నట్టయితే ఖచ్చితంగా రైతులు లాభదాయకమైనటువంటి దిగుబడులు తీసుకునే దానికి ఆస్కారం ఉంది. వరికి బదులుగా అనువైన యాసంగి పంటల యాజమాన్య పద్ధతులు ఎలా పాటించాలని రైతులకు కావాల్సిన సలహాలు, సూచనలు అందించారు డాక్టర్ ఇందూధర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి మన అంశం. తిరిగి వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి TSAT.